गणपतये ॐ गं गणपतये యువకులకు వివేకానందుని పిలుపు ఉపోద్ఘాతము. ఐరోపియన్ విద్వాంసుడైన రోమారోలా వివేకానంద స్వామి జీవిత చరిత్రకారుడు. ఆయన పలుకులు, ఆ పలుకుల శక్తిని, ప్రభావాన్ని, దాని గురించి అతడిలా అన్నాడు. గ్రంథాల పుటలలో చెదురుమదురుగా ఉన్న ఆయన ఈ సూక్తులను స్పృశించినదే తడువుగా నా శరీరం విద్యుద్ఘాతం తిన్నట్టుగా పలకరింపక మానదు. విస్ఫులింగాల వలె అవి ఆ ధీరుని మొకతా ప్రవహిస్తూ ఉండగా ఇక ఎలాంటి అఘాతాలు, పారవస్యాలు సందేశ ప్రభావం గ్రహించగలం. స్వామీజీ ముఖాముఖి పలుకుతున్నట్లుగా ఈ ఆహ్వానం మీకు రోమాంచితం కలిగింపక మానదు. ఆయన సందేశంలోని చిత్తశుద్ధి, ఉత్సుకత అతన్ని ఉచ్చేతుని గావింపక మానదు. ఇక కాలక్రమాన అతడు స్వామీజీ జీవిత ఇతిహాసాన్ని, పుష్టినిచ్చే జ్ఞానోదయం కలిగించే ఆయన బోధనల్ని అధ్యయనం చేయటంలో ఆసక్తుడై తీరతాడు. ఈ వివేకానంద సామ్రాజ్యంలో అడుగు పెట్టడం కంటే ఆనందదాయకమైన అనుభవం మరొకటి పాఠకునికి ఉండబోదు. ఎందుకంటే అతడి లక్ష్యం వ్యక్తిగత పురోగమనమే అయినా, సమాజ ఉద్ధరణే అయినా, దేశ సేవయే అయినా, అంతర్జాతీయ సమైక్యతే అయినా, ఆధ్యాత్మిక వికాసమే అయినా అతడికి విశ్వసనీయుడైన మార్గదర్శి స్వామి వివేకానందులే అని గుర్తుంచుకోవాలి. నేడు యువత అశాంతికి గురై ఉంది. వారు మహిమాన్విత ఆదర్శాల వైపు మొగ్గుతూ ఉన్నప్పటికీ తగిన నిర్దేశకుల లోటు చేత నిరాశాపూరితులై ఉన్నారు. కానీ స్వామీజీలో వారు ఎప్పటికీ తప్పని ఉదాహరణని కనుగొనగలరు. ఆయన భౌతికంగా లేరు, కానీ ఆ వివేచన, విఘ్నతల సంపద, హిమాలయం వంటి మేధ, బ్రహ్మానందభరితమైన ప్రభావ సంపన్నమైన ఆత్మ, మూర్తిభవించిన భారతీయ తత్వం అనస్వరమైనది. స్వామి వివేకానందులు ఆయన పలుకల్లో సజీవంగానే ఉన్నారు. ఆ పలుకులు వింటూ ఉంటే వాటిలోని జీవశక్తి అనుభవవేద్యం అవుతుంది. ధీర నిర్మాత అయిన అమృత వాహిని స్వామి వివేకానంద. ఆ వాహినిలో అమృత సేచనం చేయ భారతీయ విద్యార్థులను, యువకులను ఆహ్వానిస్తున్నాం. ఆయన సందేశం నిస్పృహతో కృంగిపోయిన వారికి దివ్యౌషధం. జాతిని జాగృతిమయం చేసిన వారిలో ఆయన సర్వోత్కృష్టులు. ఈ చిన్న ప్రసంగంలో స్వామీజీ వివిధ పలుకుల్ని ఎంపిక చేసి ఆ ఉపదేశాలను పొందపరిచి ఉంది. ఈ ఉపదేశాలను మనకు అందచేసినది ఈ రామకృష్ణ మఠం. భారతదేశాన్ని తెలుసుకోగోరితే స్వామి వివేకానంద రచనలు చదువుకోవాలి అంటారు. భారతీయునిగా జన్మించటం వరప్రసాదమే, కానీ ఆ వరాన్ని సార్థకం చేసుకోవాలంటే భారతీయ సంస్కృతి సౌధాన అడుగెడాలి. ఆ ప్రవేశపు ప్రథమ ద్వారం ఈ పుటంలో ఉంది. ఇక ద్వారం తెరిచి లోన ప్రవేశించండి. యువకులకు వివేకానందుల పిలుపు. 1వ పాఠ్యాంశం కర్తవ్యం. యువకులారా, నా ఆశలన్నీ మీపైనే ఉన్నాయి. మీ జాతి పిలుపుకు మీరు స్పందిస్తారా? నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీలో ప్రతి ఒక్కరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. బాల్యంలో నా పట్ల నాకు ఎలాంటి విశ్వాసం ఉండినదో అట్టి అఖండ విశ్వాసం మీ పట్ల మీకు ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. ప్రతి ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఆ అనంత శక్తిచే మీరు యావత్ భారతదేశాన్ని పునరుజ్జీవింపచేయగలరు. ఆహా, అప్పుడు మనం ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటిలోకి చొచ్చుకొని పోతాం. అచిర కాలంలోనే ప్రపంచంలోని ప్రతి జాతిని నిర్మిస్తూ ఉన్న అనేక శక్తులలో మన భావ సముదాయం, ఆ భావ సముదాయం ఒక ముఖ్యాంశమైపోతుంది.
భారతదేశంలోనూ విదేశాలలోనూ ప్రతి జాతీయ జీవనంలోనూ మనం అంతర్లీనం కావాలి. దీని సాధనకై మనం ఉద్యమించవలసి ఉంది. ఈ కార్యనిర్వహణలో నాకు యువకులు కావలసి ఉన్నారు. బలిష్ఠుడు బలిష్ఠుడు కుశాగ్ర బుద్ధి అయిన యువకుడే పరమాత్మను చేరగలడని వేదాలు పేర్కొంటున్నాయి. మీ భవిష్యత్తును నిర్ణయించుకోవలసిన సమయం ఇదే. మీ భవిష్యత్తును నిర్ణయించుకోవలసిన సమయం ఇదే. స్వచ్ఛమై ఉజ్వలమై పొంగారు యువశక్తి మీలో ఉన్నప్పుడే మీ భవిష్యత్తు మీరు నిర్ణయించుకోవాలి. జవసత్వాలు ఉడికిన పిదప కాదు. లేవండి, సమయం ఇదే. అతి తాజా అనాఘ్రత కుసుమాలను మాత్రమే భగవత్ పాదార విందాలకు అర్పించాలి. అట్టి వాటిని ఆయన స్వీకరిస్తాడు. జీవితం 3 నాళ్ల ముచ్చట కనుక ఆ అలసత్వం నుంచి కూడా మేల్కోండి. న్యాయవాదులై గిల్లి కజ్జాలు పెట్టుకోవటానికి ఆశించటం కంటే చేయవలసిన గొప్ప పనులు ఉన్నాయి. కాబట్టి మీ జాతి హితానికి, మానవాళి సంక్షేమానికి మిమ్మల్ని మీరు ఆత్మార్పణ గావించుకోవటమే మహోత్తమ కార్యం. ఈ జీవితంలో ఏముంది? మీరు హైందవులు. ఆత్మ శాశ్వతమనే విశ్వాసం స్వాభావికంగానే మీలో ఉంది. ఒక్కొక్కప్పుడు కొందరు యువకులు నా వద్దకు వచ్చి నాస్తికవాదం గురించి మాట్లాడతారు. హైందవుడు నాస్తికుడు కాగలడనటం నేను విశ్వసించను. అతడు పాశ్చాత్య గ్రంథాలు పఠించవచ్చు, తాను చార్వాకుడనని నచ్చచెప్పుకోవచ్చు. కానీ అది తాత్కాలికమే. అది మీ రక్తంలోనే లేదు. మీ స్వభావంలో లేని విషయం మీరు విశ్వసించలేరు. అది మీలో మీకు అలివి మాలిన కార్యం. అలాంటి పనికై ఎన్నడూ ప్రయత్నించకండి. నా బాల్యంలో నేను ఒకసారి ప్రయత్నించాను, విఫలుడనైనాను. జీవితం క్షణభంగురమైనది, ఆత్మ అమరం, శాశ్వతం. ఆ మరణం తథ్యం. కాబట్టి ఒక మహోన్నత ఆదర్శాన్ని చేరుకుని దానికై మన జీవిత సర్వస్వాన్ని ధారపోద్దాం. ఇదే మన దృఢ సంకల్పం అవుతుందిగాక. మన శాస్త్రాలు వచిస్తూ ఉన్నట్లు సాధు పరిత్రాణానికై యుగ యుగాలలో అవతరించే ఆ ప్రభు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఆశీర్వదించి మన లక్ష్య సిద్ధికేసి మనల్ని అందరినీ కొనిపోతాడుగాక. యువకులారా, లేవండి, మేల్కోండి. ఇదే సరైన తరుణం. ధీరులు కండి, భీతిల్ల కండి. ఒక్క మన శాస్త్రాలలోనే భగవంతుని గురించి అభిహి అనే విశేషణం ప్రయుక్తమై ఉంది. మనం నిర్భీతులం కావాలి. అప్పుడే మన ఉద్యమం సఫలీకృతమవుతుంది. లేవండి, మేల్కోండి. మీ దేశానికి ఈ మహత్తర త్యాగం అవసరమై ఉంది. యువకులే దీన్ని నిర్వహించగలరు. శక్తిపూరితులు, బలిష్ఠులు, కండలు తేలిన వారు, విద్యావంతులు అయిన యువకులే ఈ మహత్ కార్యానికి నిర్దిష్టమై ఉంది. అట్టి వందలాది వేలాది మంది యువకులు మనకు ఉన్నారు. లేవండి, మేల్కోండి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తూ ఉంది. ఉత్సాహ సంభరితులై లేవండి. పేదలమని, నిస్సహాయములమని మీరు తలంచనేవద్దు. ఏమిటి, ఎక్కడన్నా ధనం మనుషులను తయారు చేసినట్లు చూసి ఉన్నారా? ఎల్లడలా మానవుడే ధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. మానవ తేజం చేతనే, ఉత్సాహ బలం చేతనే, విశ్వాస బలం చేతనే, ఉత్సాహ శక్తి చేతనే ఈ యావత్ ప్రపంచం నిర్మితమై ఉంది.